హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మన ఫోన్కు ఉండే మైక్రో యూఎస్బీ పోర్ట్ లేదా సి టైప్ పోర్ట్ ఇవి తొందరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. దీనికోసం పెద్దగా మనం చేయవలసిందే లేదు, కేవలం రెండే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో నేను మీకు ఫోన్ ఛార్జింగ్కి సంబంధించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయబోతున్నాను. దాని గురించి మీరేమనుకుంటున్నారో కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, ఫోన్కు ఉండే మైక్రో యూఎస్బీ పోర్ట్ లేదా సి టైప్ పోర్ట్ రెండింటికి బాగా యూజ్ అవుతుంది. ఒకటి ఛార్జింగ్ కోసం, దీన్ని మనం అవాయిడ్ చేయలేం కాబట్టి ప్రత్యేకంగా దీనికి మనం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ది ఫైల్స్ ట్రాన్స్ఫర్. ఈ రెండు కాకుండా మనం ఓటీజీ యాక్సెసరీస్ అంటే కీబోర్డ్స్ అవ్వచ్చు, మౌస్ అవ్వచ్చు, ఏమైనా కనెక్ట్ చేయొచ్చు. కానీ అది రేర్ కేస్ కాబట్టి మనం ఫస్ట్ రెండే కన్సిడర్ చేద్దాం. ఇక ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో మీరు చాలా వెబ్సైట్స్లో అవ్వచ్చు, వీడియోస్లో అవ్వచ్చు ఏం చెప్తున్నారంటే, మీరు 90% కన్నా ఎక్కువ ఛార్జ్ చేయొద్దు, అలాగే 20% లేదా 10% కన్నా తక్కువ డిశ్చార్జ్ కూడా చేయొద్దు అని చెప్తున్నారనమాట. అయితే ఈ రూల్ నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు, ఇకపై కూడా నేను ఫాలో అవ్వను. దానికి కారణం ఏంటంటే, నేను 2004 నుంచి కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోన్ నోకియా 6100 అనుకుంటా, అప్పటి నుంచి కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ ఫోన్ ఉపయోగించినా కానీ నైట్ మొత్తం కూడా నా ఫోన్ ఛార్జ్ చేస్తూనే ఉంటాను. ఎర్లీ మార్నింగ్ రిమూవ్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారు 4 గంటలకు లేవాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడే రిమూవ్ చేస్తూ ఉంటాను. కానీ ఈ విధంగా చేయడం వల్ల బ్యాటరీకి సంబంధించి ఇప్పటి వరకు నాకు ఏ ఫోన్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. పోనీ పాత టెక్నాలజీ అవి బాగా పనిచేసాయి, కొత్త అలా పనిచేయవు అనుకుంటే నేను రెడ్మీ నోట్ 3, MI 4i ఈ రెండు ఫోన్స్ కూడా అలాగే చేస్తూ ఉన్నాను, ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు నేను రెడ్మీ నోట్ 5 Pro కొన్నాను. కొన్న రోజు నుంచి కూడా నేను చేసే పని ఏంటంటే, నైట్ మొత్తం ఛార్జింగ్, డే టైం యూజ్ చేస్తూ ఉంటాను. డే టైం ఎప్పుడైతే ఛార్జింగ్ తక్కువ అవుతుందో మళ్ళీ నేను ఛార్జ్ చేస్తూ ఉంటాను. అందువల్ల ఇంతకుముందు చెప్పినట్టు ఈ 90% కన్నా ఎక్కువ పెట్టొద్దు, 20% కన్నా తక్కువ యూజ్ చేయొద్దు, ఈ రూల్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. కానీ ఈ విధంగా చేయడం వల్ల బ్యాటరీ పాడవుతుంది, పాడవదు అనే మీ ఎక్స్పీరియన్స్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఛార్జింగ్ పెట్టేటప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే, మనం మన ఛార్జింగ్ కేబుల్ మైక్రో యూఎస్బీకి ఇన్సర్ట్ చేస్తాం, రిమూవ్ చేస్తాం. ఈ విధంగా చాలా ఎక్కువ సార్లు చేయడం వల్ల మైక్రో యూఎస్బీ పోర్ట్ తొందరగా పోయే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు ఒక మ్యాగ్నెటిక్ కేబుల్ యూజ్ చేయవలసి ఉంటుంది. యాక్చువల్గా నేను బ్యాంగుడ్ నుంచి ఏప్రిల్లోనే ఒక మ్యాగ్నెటిక్ కేబుల్ ఆర్డర్ చేయడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా అది డెలివరీ అవ్వలేదు. ఇంకా ఎన్ని రోజులకు డెలివరీ అవుతుందో కూడా తెలియదు కాబట్టి నేను ఇప్పుడే ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా ఈ మ్యాగ్నెటిక్ కేబుల్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మన ఫోన్కి ఎప్పుడు కూడా ఇన్సర్ట్ అయి ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉంటుంది. మనం రిమూవ్ చేయడం కానీ మళ్ళీ అటాచ్ చేయడం కానీ చేయవలసిన అవసరం లేదు. మీరు ఛార్జింగ్ పెట్టినా పెట్టకపోయినా కానీ అది మన ఫోన్కి అటాచ్ అయ్యే ఉంటుంది. ఇక రెండో పార్ట్ కేబుల్. ఈ కేబుల్కి ఒక సైడ్ నార్మల్ యూఎస్బీ ఉంటుంది, రెండో సైడ్ చిన్న మ్యాగ్నెటిక్ పార్ట్ ఉంటుంది. మనం ఛార్జింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు మన ఫోన్కు ఉండే మైక్రో యూఎస్బీ కేబుల్కి ఆల్రెడీ ఒక చిన్న పార్ట్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్గా దాన్ని అటాచ్ చేస్తే చాలు, ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మన మైక్రో యూఎస్బీ పోర్ట్కి కేబుల్ పెట్టడం తీయడం చెయ్యం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఫస్ట్ దానికి సొల్యూషన్. జనరల్గా ఫైల్స్ ట్రాన్స్ఫర్ అనేసరికి మనం ఒక ఫోన్ నుంచి ఒక కంప్యూటర్ లేదా ఇంకేదైనా డివైస్కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్కి మీరు కంప్యూటర్లోకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకుందాం. ఇలా చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఒక యూఎస్బీ కేబుల్తో ఫోన్ మరియు కంప్యూటర్ లింక్ చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఈవెన్ షేరిట్ లాంటి అప్లికేషన్స్ మీరు కంప్యూటర్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత వైర్లెస్గా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇది కూడా ఓకే. కానీ ఎలాంటి అప్లికేషన్, ప్రోగ్రామ్, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా మీరు మీ ఫోన్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మీ కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. టు అండ్ ఫ్రో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దానికోసం మీరు MI డివైస్ ఉపయోగిస్తూ ఉంటే కనుక సింపుల్గా మీరు మీ ఫైల్ మేనేజర్ మాత్రం ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసినట్టయితే మీకు టాప్లో మెనూ బటన్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు కనెక్ట్ టు కంప్యూటర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ట్యాప్ చేస్తే మీకు స్టార్ట్ అనే బటన్ వస్తుంది. స్టార్ట్ బటన్పై ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఒక IP అడ్రస్ వస్తుంది అనమాట, FTP:/ అని వస్తుంది. ఈ IP అడ్రస్ మొత్తం కూడా మీరు మీ విండోస్ ఫైల్ ఎక్స్ప్లోరర్లో కీ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మీకు మీ ఫోన్లో ఉన్న కంటెంట్ అంతా కూడా స్క్రీన్పై కనిపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ కోసం మీ ఫోన్ మరియు మీ కంప్యూటర్ రెండు కూడా ఒకే వైఫై నెట్వర్క్లో ఉండాలి. అయితే మీ ఇంట్లో వైఫై రౌటర్ ఉండాలి అనుకోవద్దు, మీకు రౌటర్ కూడా అవసరం లేదు. రౌటర్ ఉంటే ఓకే, లేకపోయినా కానీ మీరు మీ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేయండి. హాట్స్పాట్ ఆన్ చేసి ఇంతకుముందు చెప్పిన విధంగా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మెనూ బటన్పై ట్యాప్ చేయండి. మెనూ బటన్పై ట్యాప్ చేసిన తర్వాత కనెక్ట్ టు కంప్యూటర్, ఆ తర్వాత స్టార్ట్. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఒక హాట్స్పాట్ జనరేట్ అయిపోతుంది కదా. ఇదే హాట్స్పాట్కి మీ కంప్యూటర్ కనెక్ట్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టు విండోస్ ఫైల్ ఎక్స్ప్లోరర్లో FTP:/ ఈ అడ్రస్ అంతా కూడా ఎంటర్ చేసి మీరు ఈజీగా ఫైల్స్ యాక్సెస్ చేయొచ్చు. ఇది MI డివైస్కి. ఒకవేళ మీరు MI డివైసెస్ కాకుండా ఇంకేదైనా ఉపయోగించినా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.
మీరు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మెనూ బటన్ పై ట్యాప్ చేయండి. మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. కిందకు వెళ్ళినట్టయితే నెట్వర్క్ అని కనిపిస్తుంది. నెట్వర్క్ పై ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీకు రిమోట్ మేనేజర్ అని కనిపిస్తుంది. ఆ రిమోట్ మేనేజర్ ఆన్ చేసినట్టయితే సేమ్ ఇంతకు ముందులాగే మీకు FTP:// అని వస్తుంది. ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ మీరు మీ విండోస్ ఎక్స్ప్లోరర్లో కీ చేసి ఎంటర్ చేసినట్టయితే మళ్ళీ మీకు ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఈజీగా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ ఎంఐ ఫైల్ మేనేజర్ లేదా ఈఎస్ ఎక్స్ప్లోరర్ ఈ రెండు కూడా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను 2 వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ కూడా చూసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మీరు మీ ఫోన్కు ఉండే మైక్రో USB పోర్ట్ లేదా C టైప్ పోర్ట్ పాడవకుండా ఉండాలంటే 1 మీరు ఛార్జింగ్ కోసం మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ యూజ్ చేయండి. 2 మీరు మీ కంప్యూటర్కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా, ఇది వైర్లెస్గా చేయండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మీ ఫోన్కు ఉండే మైక్రో USB పోర్ట్ ఎప్పటికీ పాడవదు, సేఫ్గా ఉంటుంది, మీ మనీ సేవ్ అవుతుంది, అలాగే మీ ఫోన్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నేను చెప్పిన ఈ 2 జాగ్రత్తలు మీకు నచ్చేయలేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే వీడియో లైక్ చేయండి. అందరికీ విషయం తెలిసిన వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.